ఇగో ఎంత ఘోరమో చూడండి. ఓటర్లకు నగదు పంపిణీ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ప్రాంతంలో నెలకొన్న హడావిడి. ఓటర్లకు 100 కోట్లు. ఇంకా చూడండి మరి మన తెలంగాణ ప్రజలారా ఎడిపోతుంది మన సొమ్ము చూడండి. ఓటర్లకు 100 కోట్ల రూపాయలు ఒక ఉప ఎన్నిక కోసము. ఎంత కాస్ట్లీ ఈ ఉప ఎన్నికనో చూడండి. ఇక ఎంత కాస్ట్లీ ఉప ఎన్నికను చూడండి. ఇక డబ్బులు కూడా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త, బ్యానర్ వార్త. ఓటర్లకు నగదు పంపిణీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో నెలకొన్నటువంటి హడావిడి చూడండి. డబ్బులు పంచిపెడుతున్నారు చూడు ఎట్లా అమ్ముడుపోతున్నాయి. ఓటర్లకు 100 కోట్ల రూపాయలు. 100 కోట్లు అంటే వాడు ఎన్ని ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించాలి? వాళ్ళు 100 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలి, ఏ విధంగా సంపాదించాలి? ప్రజాస్వామ్యం ఏమైపోతుందండి? 100 కోట్లు ఇలా ఖర్చు పెట్టిన తర్వాత 100 కోట్లు నేను ఇన్వెస్ట్ పెట్టిన తర్వాత 100 కోట్ల రూపాయలు నాకు రాకపోతే నేను ఏం కావాలనేటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినా ఎంతమంది బతుకుతుండండి? ఏమైపోయింది చూడండి. 100 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ నైట్ ఖర్చు పెడతారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ వ్యూహం. ఖర్చుకు వెనుకాడిన ప్రధాన పార్టీలు అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తైలం. 2 లక్షల మంది ఓటర్ల లక్ష్యంగా నగదు పంపిణీ. ఇంట్లోనే మహిళల చేతికి డబ్బు ఇచ్చేలా ఏర్పాటు. తమకు డబ్బులు అందలేదంటూ కొందరు నిరీక్షణ. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్ళి ఆరా. కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బుతో కొంత విధింపు. స్థానిక నాయకుల పనేనా అనుమానాలు. 1,00,000 పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ. ఇప్పటి వరకు 50,000 చీరలు పంపిణీ. అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బీఆర్ఎస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేను అన్నట్లుగా హోరాహోరీగా సాగుతుంది. దీంతో ఖర్చు పరంగా ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 1-2 సందర్భాల్లో మినాయిస్తే హైదరాబాద్ నగర శివాలో ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలోనే 100 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కోర్ ఏరియాలను 15 నియోజకవర్గాలు ఎన్నికల వ్యయం మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదు. ప్రచారం మొదలైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంతటి పరిస్థితి ఎప్పుడు కూడా లేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో ఎంత ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.